గోవిందా గోవిందా. మేమైతే ఏం కూడా ఇది మన్యం కొండ టెంపుల్కి అయితే వచ్చినాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. కొండ మీదకి అయితే పోతున్నాం. సేమ్ కార్ తిరుపతి టైప్ శ్రీశైలం కూడా ఇట్లా ఉంటుంది కదా. శ్రీశైలం చూపు ఇట్లా ఉంటుంది. పోలే శ్రీశైలం ఇద్దరు పోలే. మరి ఎందుకు పోయినా ఘాట్ సెక్షన్లో డ్యామ్ దగ్గర పోయినా. మరి ఏడుకొండల వారు అని ఎందుకు వచ్చింది పేరు? పెద్ద గుడి అట్లనే అనిపిస్తుంది. గుడి కూడా చాలా పెద్ద ఉంది చూడు. ఇది ఏమొస్తుంది గ్రీనరీ. ఇవి ఎక్కాలని చాలా ఎక్స్పీరియన్స్ ఎవరు ఉన్నారు మీకు? బిజినెస్ అని చెప్పి నువ్వు గొడవ షాప్ ఉంది అంటుండు. నేనమ్మా షాప్ అమ్మా చెప్పేది క్లారిటీ చెప్తలేదు అని అనుకున్నాను. అన్ని షాపులు ఇవి. మన్యం కొండలో షాప్స్ ఇవి. ఇదే ఆ మెట్లు ఎక్కొచ్చు కానీ మనం కార్లు వెళ్ళిపోదాం మనం. ఎందుకంటే స్టెప్స్ అంటే మన ఆయాసం వస్తుంది. చాలా లేదు కదా నడవక. కాబట్టి మనం వెహికల్లోనే పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా పైకి దర్శించుకొని వచ్చారు భక్తులు. యాక్చువల్ మనం ఏడిపోదాం అనుకుంటాం సీటో టెంపుల్. అసలు మనం అనుకుంది అంబేద్కర్ క్షేత్రం టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ దారిలో మన్యంకొండ టెంపుల్ ఉంటే ఇక్కడ పోతున్నాం అనమాట. ఇక్కడ దర్శనం చేసుకొని ఆడికి వెళ్తాం. మొత్తం చాలా రౌండింగ్ చాలా వెరైటీగా ఉందన్న మొత్తం సర్కిల్. పెట్రోల్ మీద ఎక్కువ కాలుతుంది ఇలా కొండలు. అవునా? అయితే మన దెబ్బ పడుతుంది కదా. పోయేటప్పుడు నుట్ట చేసి పెట్టేసి అలా అనుకుంటే వెళ్ళిపోతాం మనం. కిందికి అనిపించలే కదా కొండ కింద వీడియో ఇది. సేమ్ తిరుపతికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఒక మాదిరిగా. వచ్చేస్తాం. నన్ను చూపిస్తున్నా లేదు బాబు ఆడియన్స్కి. చూపిస్తలే మా ఫ్యాన్స్కి. మళ్ళీ మా ఫ్యాన్స్కి నన్ను చూపి అంటున్నా. నా ఫాలోవర్స్కి హాయ్. ఇలా కూడా అయిపోయి ఏడవైనా కోతుల కొండెంగల్ అక్కడ 2 కొండెంగలు కొట్లాడుతున్నాయి. ముసలమని అయిపోయినాయి కొట్లాట. వచ్చేస్తాం మన్నం కొని. ఏదైతే గుండం దగ్గరకు వచ్చినాం మేమైతే. గుండంలో మన కాళ్ళ నొప్పులు ఉన్నా ఏమైనా పెయిన్స్ ఉన్నా పోతాయంట. ఇప్పుడే ఆంటీ చెప్పింది. గుండం లేదు కొంచెం నీట్గా ఉంది గుండం. మన్యంకొండ టెంపుల్. బాబు
చేయబెట్టున్నా నేను కోసం చూస్తా భయపడకు రేమల్ అవే భయపడ దూరపోతుంది. కొండంగల్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ కొండంగల్ మాకు చాలా భయం అవుతుంది వీళ్ళని చూసుకుంటే. ఈడ కూర్చుని అవుతారు, ఈడ పైన 3 పడుతున్నాము. ఇది ఎక్కడికే పైకి వస్తేనే ఉన్నాం, మెట్లు ఎక్కుంటా టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇంకో దారి, ఇది స్టెప్స్ పోయేది కిందికి. ఇట్లా కిందికి పోతారు అందరు, మెట్ల మార్గం ఇది. ఈ టెంపుల్ గేట్స్ క్లోజ్ ఉన్నాయి, ఓపెన్ అవుతుందంట 10 minutes అయితే. మన వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నాడు. ఎట్లా అనిపించింది ఇట్లా? ఎక్కడ సైడ్ లో దాక్కున్నాయి. అమ్మో పైన ఉందిరా. మంచిగా అనిపిస్తుంది. కొండ మొత్తం కింద తీయద్దా బాగుంది. వావ్, పైన వాళ్ళు అదే రాగు ఓకూరు పెట్టి తీస్తున్నా. ఈ కొండ దగ్గర ఎన్నో నీళ్ళ సప్పుడు వస్తుంది, కానీ ఏడలా కనిపించలేదు. చింటూరు ఎట్లుంది గుడి? శివాపురం ఎట్లుంది గుడి? రాధన ఎట్లుంది గుడి? కోతి వద్దానా మన పర్సన్ పైకి ఎక్కుతున్నాము. దర్శనం అయిపోయింది, ఇప్పుడే కొండ అయితే దిగుతున్నాం. చిన్న చెరువు అయితే ఉంది మనకు రైట్ సైడ్ లో. బాగుంది గ్రీనరీ, ఇవన్నీ ఒక బాగుంది. వినాయకుడు వేసారు కిందగా చెరువులో. కనిపిస్తలేరా? అన్న అట్లా ఏ కన్నా వీడియోలో పర్సన్ ఎత్తాం గణేష్ కనవాడలేదా?
కనిపించలేడా చూపించాలి దగ్గర తీసుకొని ఎలా పోతే ఇంట్రెస్ట్ లేదు. ఉంది దారి అవునవునా నాకు బ్రహ్మాండంగా ఎదురుగా కదా ఆడగా కాడ ఆడగా అదే అంత చెప్పాలన్నా వీడియో ఆడియన్స్ని అది చేయొద్దు చింటూ ఎక్కడికి పోతావు పోలేము. రైట్ సరే చూసా అంటే చూడు ఆడ ఇన్నది మధ్యది చూసి వెనకాల కారు రాగల. గాడి చేసి ఇదైతే వాగు మొత్తం ఇగో మనకు రోడ్ అయితే నిండిపోయింది. మేమైతే అట్టనే పోతున్నాం, బైకులు వస్తున్నారు, మొత్తం నిండిపోయింది. ఇటు ఇటు చెరువు ఉంది చిన్నది. అదే కదా పరిచయం తీరా మేము ఈ సామాజిక మేమైతే ఈ గురువు గారిని కలవడానికి వచ్చినాము హైదరాబాద్ నుంచి. గురుజీ టెంపుల్కి వెళ్తున్నాం. ఇదేనా బెంగళూరు మ్యాప్ ఎట్లా కార్లు వస్తున్నాయంటే అటుకే ఆటే కావచ్చు. ఆడ మంది కారు ఖరాబ్ అవుతుంది. అరే గీత పడ్డదా ఇవన్న చెట్లు ముళ్ళకంప. బుడద పడుతుంది అంతా. అందుకు ఖరాబ్ అవుతాను. అరే వచ్చినాయి మన రాత్రి అయితే నేను అప్పటి నుంచి చెప్తేనే జోష్ వచ్చింది ఇప్పుడు. ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మేము ఏదో ఎవ్వరు ఉండరేమో అనుకుని వచ్చినాం, చూస్తే ఎన్ని కార్లు ఉన్నాయి. బస్సు ఎవరైతే బస్సు ఎడికి వచ్చినామే బస్సు వాయమ్మని ఎన్ని కార్లు ఇక్కడ దబాయిస్తా. నమ్ములు ఇక్కడ మీకే మందికి అని చెప్తలే నేను పాండి బయటకు వస్తారు పాడు గురుగారు పాడు తల్లి వెళ్ళండి సార్ మీరు బయటకు వస్తారు వెళ్ళండి బయటకు వస్తారు లేదా సున్నికి వస్తారు బయటకు వస్తారు వెళ్ళండి ఏమో శివయ్య టోకన్ తెస్తు ఇద్దరు అందరు కారా లే ఒక టోకన్ ఫ్యామిలీ అంట. నలుగురు ఒక టోకన్ రా అని నా పక్క. గురూజీ గారు అయితే ఇట్లా టోకన్ తీసుకొని చూస్తున్నాడు మంచిగా. స్వాయి చెప్పు. దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ మొలదాడులు ఇస్తారు. ఇక్కడ